హాయ్ అండి. అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 7. అంజలికి సుభద్రకి మధ్య గొడవ మొదలవుతూ ఉండడం చూసిన సుధాకర్ వెంటనే మధ్యలో కల్పించుకున్నాడు. మా కూతురు 5 సంవత్సరాల తర్వాత వచ్చింది. దానిని ప్రశ్నలతో విసిగించకుండా కాసేపు నోరు మూసుకుంటావా అని సీరియస్ గా సుభద్రని తిట్టాడు. దాంతో ఆమె మూతి అష్టవంకర్లు తిప్పింది. అమ్మ అడిగిన దాంట్లో తప్పేముంది నానా? అది ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుందేమో, ఎవరికి తెలుసు అని అంతవరకు మౌనంగా ఉన్న అనుష అంజలిని ఎగాదిగా చూస్తూ అడిగింది. చిన్న పిల్లాడి ముందు ఏం మాట్లాడాలో కూడా తెలియదా నీకు? నువ్వింకా మారలేదన్నమాట అని సీరియస్ గా అడిగింది అంజలి. ఎలా అయినా ఎలా ప్రవర్తించాలో నీ నుండి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీ మొగుడు ఎవడో చెప్పుకోలేని బజారు దానివే. నువ్వు నాకు నీతులు నేర్పించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నీ కొడుకు కూడా నీ ఇలాంటి వాడే. మంచి మర్యాద లేకుండా పెరిగినట్టున్నాడు. అయినా నీలాంటి దాంతో ఇంతకంటే ఇంకేం ఎక్స్పెక్ట్ చేయగలం అని సీరియస్ గా అడిగింది అనుష. అది అలా గడ్డిపెట్టు అని పొల్లు నూరింది సుభద్ర కోపంగా. మీరిద్దరూ కాసేపు నోరు మూస్తారా? అది 5 ఏళ్ళ తర్వాత తన కొడుకుతో పాటు సంతోషంగా ఇంటికి వచ్చింది. నా కూతుర్ని ఆడిపోసుకుంటేనే గాని మీ తల్లి కూతుర్లకు కడుపు నిండదు. ఒక్క మాట చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. వీడు నా మనవడు. వీడికి నుండి నా వారసుడు. ఎవరైనా కాదు కూడదు అనుకుంటే దర్జాగా ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు అని వాళ్ళిద్దరికీ సీరియస్ గా చూస్తూ చెప్పాడు సుధాకర్. ఆ మాటకు సుభద్ర మౌనంగా ఉండిపోయింది. సుధాకర్ కి కోపం వస్తే అనుకున్నంత పని చేస్తాడు అనే విషయం ఆమెకు బాగా తెలుసు. అంతేకాకుండా ఇప్పుడు మనవన్ని చూసి వారసుడు అని అంటున్నాడు అంటే ఆస్తి మొత్తం మనవడికి రాసేస్తాడేమో అని కూడా ఆమెకు భయం పట్టుకుంది. అదేంటి డాడీ, అంజలి ఏం చేసిందో తెలుసు కూడా నువ్వు దానిని వెనకేసుకుని వస్తున్నావు అని బొంగమూతి పెట్టి అడిగింది అనుష. ఎవరేం చేశారో నాకు బాగా తెలుసు. నువ్వు నీ లిమిట్స్ లో ఉంటే బాగుంటుంది అని సీరియస్ గా చెప్పాడు సుధాకర్. ఆ తర్వాత అతను బన్నీ వైపుకు తిరిగి, నువ్వు నాతో పాటు రామ్మా, అలా తోట చూసేద్దాం అని గార్డెన్ వైపుకు తన మనవుణ్ణి తీసుకుని వెళ్ళాడు సుధాకర్. అక్కడ హాల్లో అంజలి మాత్రమే ఒంటరిగా మిగిలిపోయింది. ఆమెను కళ్ళతోనే చంపేసేటట్టు చూస్తూ ఉంది అనుష. ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకుని వాడిని కన్నావు కదా అని వెటకారంగా అడిగింది అనుష అంజలిని. ఆమె కళ్ళల్లో అంజలి పట్ల ద్వేషం కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంది. అంజలి కూడా కావేరి, అనుష తనకు చేసిన ద్రోహాన్ని అయితే మర్చిపోలేదు. వాళ్ళిద్దరిని జీవితంలో క్షమించకూడదు అని ఆమె ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. నేనెలా పోతే నీకేంటి అని సీరియస్ గా అడిగింది అంజలి అనుషని. ఇంతకు మునుపు కంటే కూడా అంజలి ఇప్పుడు చాలా అందంగా అయిందని, ఆమెలో కాన్ఫిడెన్స్ కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది అని గమనించింది అనుష. ఆమెను చూస్తూ ఉంటే అనుషకు మరింత అసూయ కలుగుతుంది. ఇంత అందమైన అమ్మాయి తమ ఫ్యామిలీలోనే ఎవరూ లేరు. అలాంటి అందం తనకుంటే ఇప్పటి వరకు ఎంతో మంది డబ్బున్న వాళ్ళను తన కాళ్ళ దగ్గరకు తెచ్చుకునేది అని ఆలోచిస్తూ ఉంది తను. నువ్వు ఇక్కడికి తిరిగి ఏ ఉద్దేశం మీద వచ్చావో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం బాగా గుర్తు పెట్టుకో. ఆస్తిలో వాటా కోసం మీ నాన్నను కాకా పట్టాలి అని ట్రై చేసావే అనుకో, నాలో రాక్షసిని చూస్తావు అని సీరియస్ గా చెప్పింది సుభద్ర. నువ్వు ఆల్రెడీ రాక్షసివే కదా, కొత్తగా చూసేదేముంది పిన్ని. ఇంకొక విషయం, మా నాన్న ఆస్తిలో నాకు కూడా వాటా ఉంది. ఎందుకంటే ఇది మా తాత ముత్తాతల నుండి వచ్చిన ఆస్తి. మీ మీ తల్లి కూతుళ్ళు వచ్చిన తర్వాత కలిసి వచ్చింది అని కలలు అంటున్నారు, కానీ మా బిజినెస్ మా తాతల కాలంలోనే స్టార్ట్ అయ్యింది. మా నాన్న దురదృష్టం కొద్దీ నిన్ను పెళ్లి చేసుకున్నాక ఆ బిజినెస్ పెరిగింది. దాని వెనుక ఎన్నో ఏళ్ల కృషి కష్టం ఉంది కాబట్టి పగటి కలలు మానుకోండి అని సీరియస్ గా చెప్పింది అంజలి. తన పిన్ని ఎలాంటిదో ఆమెకు బాగా తెలుసు. ఇంతకు ముందు ఈ తల్లి కూతులతో ఆమె ఎంతో మర్యాదగా ప్రవర్తించేది, కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళిద్దరూ తనకు చేసిన అన్యాయం గుర్తుకు వస్తూ ఉంటే వాళ్ళిద్దరిని నడు రోడ్డులో నిలబెట్టి కాల్చి పాడేయాలి అన్నంత కోపం కూడా ఆమెకు వస్తుంది. ఏం మాట్లాడుతున్నావే దరిద్రపు దాన, 5 సంవత్సరాల క్రితం నిన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాను. నేను తలుచుకుంటే ఇప్పుడు కూడా నేను ఇంట్లో నుండి వెళ్ళగొట్టగలను అని బెదిరించింది అనుష. నేను ఇక్కడికి మా నాన్న కోసం మాత్రమే వచ్చాను. మీ ఇద్దరితో నాకు సంబంధం లేదు. ఇంకొక విషయం, ఎవరికి ఆస్తిలో వాటా ఇవ్వాలో
వారసత్వం ఇవ్వాలో మా నాన్నకి బాగా తెలుసు. కాబట్టి మీరిద్దరూ మూసుకుని కూర్చుంటే మీ ఆరోగ్యానికే మంచిది అని టిట్ ఫర్ టాట్ అన్నట్టు జవాబు చెప్పింది అంజలి. కొడుకును అడ్డం పెట్టుకుని ఆస్తి కొట్టేయాలి అనుకుంటున్నావు కదే నువ్వు, బజారుదానా అని పొర్లు నూరింది సుభద్ర. చక్కటి దేవత లాంటి పేరు పెట్టుకుని ఎందుకు దెయ్యంలా మాట్లాడుతున్నావు? చి, అసలు నిన్ను పిన్ని అని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా సిగ్గుగా ఉంది. 5 ఏళ్ల క్రితం నా జీవితాన్ని కావాలని నాశనం చేశారు. మిమ్మల్ని నేను వదిలిపెట్టను, అస్సలు వదిలిపెట్టను. ఇక ఆస్తి ఆస్తి అంటారు, ప్రాణాలు తోడిస్తున్నారేంటి? మా నాన్న ఉన్నంత వరకు ఈ ఆస్తి ఆయనదే. ఈ ఆస్తి కోసం ఇలా తన్నుకు చేస్తున్నారు అంటే మా నాన్నకి ఏదైనా కీడు తలపెట్టాలని చూస్తున్నారా ఏంటి? ఆయన మీద ఏగ వాలినా సరే నేను మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టనని గుర్తుపెట్టుకోండి అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది అంజలి. ఆ తల్లి కూతురిద్దరూ తన తండ్రి ఆస్తిని తప్ప ఆయన్ని ప్రేమించడం లేదు అనే విషయం ఆమెకు బాగా తెలుసు. ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసినా వాళ్ళల్లో తన పట్ల అభిమానం కూడా కనిపించడం లేదు. ఛే, అందుకనే వాళ్ళ భాషలోనే మాట్లాడుతూ ఉంది అంజలి. ఆ తల్లి కూతుళ్ళిద్దరూ ఆమె ప్రవర్తన చూసి ఉడికిపోతూ ఉన్నారు లోపలే. ఏంటే పెద్ద, నీకు మాత్రమే నాన్న అన్నట్టు మాట్లాడుతున్నావు? ఆయన నాకు మొగుడు కూడా. మా ఆయనను ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు నోరు మూసుకో అని అరిచింది సుభద్ర. ఇది ఎక్కువ మాట్లాడుతూ ఉంది మమ్మీ. ఇది తినే డిన్నర్లో పాయిజన్ వేసే దెబ్బకి శాశ్వతంగా నోరు మూస్తుంది అని తన తల్లికి వంత పాడింది అనూష. వాళ్ళిద్దరినీ పట్టించుకోకుండా తన ఫోన్ తీసుకుని సోఫాలో కూర్చుంది అంజలి. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఏదో వాగుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళతో వాదించి గొడవ పడి తన శక్తి వృధా చేసుకోవటం తనకిష్టం లేదు. అప్పటికే సుధాకర్ కూడా మనవన్ని తీసుకుని హాల్లోకి వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లారు. డిన్నర్ చేస్తూ ఉంటే, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంజలి అని అడిగాడు సుధాకర్. నేను యుఎస్ఏలో జ్యువెలరీ డిజైనింగ్ కోర్స్ చేశాను. ఇప్పుడు లతిక జ్యువెలరీలో డిజైనర్ గా పనిచేస్తున్నాను అని చెప్పింది అంజలి. లతిక జ్యువెలరీ, అబ్బో, గొప్ప కంపెనీలోనే పనిచేస్తున్నావు తల్లి. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది తల్లి అని చెప్పాడు సుధాకర్. నానా, నేను కూడా జాబ్ వెతుకుతూ ఉన్నాను. కొన్ని కంపెనీలో మోడల్ గా నన్ను తీసుకోవడానికి ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు. ఆ ఇంటర్వ్యూ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నేను కూడా తొందరలోనే మోడలింగ్ లో జాబ్ కొట్టేస్తాను అని మధ్యలో కల్పించుకుని తన గురించి తను గొప్పలు చెప్పుకుంది అనూష. ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు? మోడలింగ్ చేస్తావా? మోడలింగ్ ఇలాంటి చెత్త పనులు చేసే బదులు ఇంట్లో మీ అమ్మకి వంట పనుల్లో సహాయం చేస్తూ ఉండు. తొందరలోనే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాం అని సీరియస్ గా చెప్పాడు సుధాకర్. అదేదో చిన్నపిల్ల తమాషాగా మాట్లాడుతూ ఉంది, దాని మాటలు పట్టించుకుంటారేంటి అని టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ అంజలి వైపుకు తిరిగి, మీ చెల్లికి మీ కంపెనీలో ఏదైనా జాబ్ ఉంటే చూడంజు అని సిగ్గు లేకుండా చెప్పింది సుభద్ర. అది చదివిన చదువుకి దానికి అంత పెద్ద కంపెనీలో ఏం జాబ్ వస్తుంది? పని మనిషి కూడా తీసుకోరు అని సీరియస్ గా చెప్పాడు సుధాకర్. ఒక్కోసారి అనూషకి తను సుధాకర్ కూతురేనా అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అంజలి వచ్చిన తర్వాత సుధాకర్ తనను నిర్లక్ష్యం చేయటం ఆమె గమనిస్తూనే ఉంది. నా కూతురికేం తక్కువ? అంజలికే కంపెనీలో జాబ్ వచ్చినప్పుడు నా కూతురికి కూడా వస్తుంది అని అనూషను వెనకేసుకుని వచ్చింది సుభద్ర. నాకు అడ్డదారులు తొక్కి జాబ్ సంపాదించుకోవాల్సిన అవసరం లేదు అని అనూష కోపంగా చెప్పింది. అంజలి ఎవరినో బుట్టలో వేసుకుని ఆ జాబ్ సంపాదించుకుందేమోనని ఆమె అభిప్రాయం. ఆమె మాటలు వింటున్న బన్నీకి ఒళ్ళు మండిపోయింది. తాతయ్య, మా మమ్మీ గొప్ప గొప్ప డిజైన్స్ వేస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో కూడా ప్రైజ్లు తెచ్చుకుంది అని ఉత్సాహంగా చెప్పాడు బన్నీ. ఆ మాట వినగానే సుధాకర్ చాలా సంతోషంగా నవ్వాడు. నిజంగానే బన్నీ, నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. మీ ఇద్దరికి మంచి గిఫ్ట్ ఇస్తాను. నీకేం కావాలో అడగండి అని ఆనందంగా అడిగాడు. థ్యాంక్ యూ తాతయ్య అని హ్యాపీగా చెప్పాడు బన్నీ. తన కొడుకు నాన్నకు దగ్గరవుతూ ఉంటే అంజలి చాలా సంతోషించింది. కానీ ఇదే విషయం సుభద్రకు, అనూషకు కంటగింపుగా మారింది.
వాళ్ళిద్దరు లోపలే ఉడికిపోతూ ఉన్నారు. రొయ్యల కూరలో సుభద్ర గొడ్డు కారం వేసింది. కానీ అంజలి ఈ విషయాన్ని ముందే ఊహించి తెలివిగా వాళ్ళు తింటున్న కూర వేసుకుంది. కానీ తన కోసం ప్రత్యేకించి చేసిన రొయ్యల కూర వేసుకోలేదు. దాంతో బలవంతంగా సుధాకర్ ఆ రొయ్యల కూర సుభద్ర అనుషాలతోనే తినిపించాడు. అందుకు కూడా తల్లి కూతుళ్ళు కాలిపోతూ ఉన్నారు. ఎవరు తీసుకున్న కోతులో వాళ్ళే. డిన్నర్ అయిపోయిన తర్వాత సుధాకర్ అంజలిని ఆమె కొడుకును తీసుకుని ఒక మంచి షాపింగ్ మాల్ కి వెళ్ళాడు. వాళ్ళ కోసం ఎన్నో ఖరీదైన గిఫ్ట్లు, బట్టలు, బొమ్మలు కొన్నాడు. అబ్బా చాలు డాడీ, వాడిని చెడగొట్టవండి అని నవ్వుతూ చెప్పింది అంజలి. సరే సరే, ఈ రోజుకి ఇవి చాలులే, ఇంకెప్పుడైనా నా మనవడికి మరికొన్ని బొమ్మలు కొంటాను అని బన్నీని ముద్దు పెట్టుకుంటూ చెప్పాడు సుధాకర్. నా దగ్గర ఇప్పటికే బోలెడని బొమ్మలున్నాయి తాతయ్య అని ఎంతో మెచ్యూర్ గా సమాధానం ఇచ్చాడు బన్నీ. వాడి ప్రవర్తనకు, మాట తీరుకు ఆ ముసలి తాతయ్య ఎంతో పొంగిపోయాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరినీ వాళ్ళ అపార్ట్మెంట్ కి తీసుకుని వెళ్ళాడు. ఆ తల్లి కొడుకులు ఆయనకు గుడ్ బై చెప్తూ ఉండగా ఆయన తన మనసులో మాట బయట పెట్టారు. అదేంటంటే ఈ మధ్య కాలంలో తన కంపెనీ ఎన్నో లాభాలను చూస్తూ ఉంది. కాబట్టి ఆ లాభాలలో వాటా ఈ తల్లి కొడుకులకు కూడా ఇవ్వాలి అని సుధాకర్ నిర్ణయించుకున్నాడు. అంజలి ఆయనకు ఏం సమాధానం చెప్పలేదు. కానీ ఆయన మాత్రం తన మనసులో మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత తాతయ్యకు నువ్వు బాగా నచ్చేసావు బన్నీ అని తన కొడుకును దగ్గరకు తీసుకుని చెప్పింది అంజలి. నాకు కూడా తాతయ్య చాలా నచ్చారు మమ్మీ. ఇంతకీ డాడీ ఎక్కడా అని మొదటిసారి అడగకూడని ప్రశ్న అడిగేశాడు బన్నీ. కాసేపు వాణ్ణి అలా చూస్తూ ఉండిపోయింది బాధతో. ఆమెకేం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. మీ నాన్న ఎక్కడున్నాడో నాకు కూడా తెలియదురా. మన జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆయన్ని చూడలేము. కానీ ఒకటి మాత్రం నిజం, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను అని ఎమోషనల్ అవుతూ చెప్పింది అంజలి. ఐ లవ్ యూ మమ్మీ, ఇక నేను ఆడుకోవడానికి వెళ్ళొచ్చా అని అడిగాడు బన్నీ. సరే వెళ్ళు అని ఆమె చెప్పిన తర్వాత వాడు కొత్త బొమ్మలన్నీ తీసుకుని ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత అంజలి ఆలోచనలో పడిపోయింది. వాడి తండ్రి ఎవరో ఆమె కూడా తెలియదు. కేవలం అనుషకి, కావేరికి మాత్రమే ఆ విషయం తెలుసు అని ఆమెకు బాగా తెలుసు. అంతేకాకుండా ఆ రోజు జరిగిన ఆ పాడు పని గురించి తన కొడుకు ఎట్టి పరిస్థితిలో కూడా చెప్పకూడదు అని ఆమె భావించింది. నాకు నా కొడుకు ఉన్నాడు, వాడికి నేనున్నాను, ఇక చాలు, మాకు ఇంకెవరూ అవసరం లేదు అని మనసులోనే నిర్ణయించుకుంది అంజలి. అదే సమయంలో ఆమె చేసిన అవమానానికి రగిలిపోతూ ఉంది అనూష. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.